సో హాయ్ ఫ్రెండ్స్, మరొకసారి మీ అందరికీ స్వాగతం. సో ఈరోజు కూడా ఈ వీడియోలో ది బెస్ట్ యూజ్ఫుల్ గ్యాజెట్స్ మనకి డైలీ లైఫ్లో చాలా బాగా అయితే ఉపయోగపడతాయి ఇవన్నీ గ్యాజెట్స్ కూడా. సో ఇవన్నీ కూడా మనకి బడ్జెట్లోనే మరీ ముఖ్యంగా 100 బిలోలో కూడా మనకైతే ఈ గ్యాజెట్స్ అయితే దొరుకుతాయి. సో వీటి యొక్క అన్ని లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, వీలైతే అక్కడ నుంచి చెక్అవుట్ చేయండి. సో ఫస్ట్ గ్యాజెట్ పేరు స్మార్ట్ పిల్ ఆర్గనైజర్. సో మనం ట్యాబ్లెట్స్ అయితే కన్జ్యూమ్ అయితే చేస్తూ ఉంటాం కదా. సో అందులో మనకి ఏమైనా సరే డైలీ కన్జ్యూమ్ చేసే ట్యాబ్లెట్స్లో ఏమైనా మిస్ అవుతాయనే ఒక సందేహం అయితే ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. సో అటువంటి వాళ్ళకి మరీ ముఖ్యంగా ఓల్డ్ ఏజ్ పీపుల్కి అయితే ఈ యొక్క గ్యాజెట్ చాలా బాగా ఉపయోగపడుతుంది. మీకు బిలో 100 రూపీస్లో అయితే ఈ గ్యాజెట్ అయితే దొరుకుతుంది. సో ఇందులో మనకి ఒక వారానికి సంబంధించినంత వరకు అన్ని యొక్క కంటైనర్స్ అయితే ఉంటాయి. సో సోమవారం నుంచి మొదలుకొనుకుని ఆదివారం వరకు అన్ని సండే టు సాటర్డే వరకు అన్ని వారాలకు సంబంధించిన స్మార్ట్ కంపాస్ అయితే ఉంటుంది. సో దీంట్లో మనం ఒక ట్యాబ్లెట్స్ అన్ని ఫిల్ చేసుకొని ఏ రోజు మనం వేసుకోవాలో ఆ ట్యాబ్లెట్స్ అన్ని ఫిల్ చేసుకుంటే ఒకసారి ఫిల్ చేసుకుంటే చాలు. సో ఆ వారం పాటు మనం ఏ ట్యాబ్లెట్స్ కూడా మిస్ అవ్వకుండా తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఎవరికైనా ఓల్డ్ ఏజ్ పీపుల్ వరకు ఇది బాగా ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ గ్యాజెట్ పేరు స్టెయిన్ రిమూవర్ పెన్. సో మనం బాగా ఇష్టపడి కొనుక్కునే క్లాత్స్ మీద ఏవైనా మరకలు పడితే మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో మనం డైలీ లైఫ్లో రకరకాల ఫుడ్స్ లేదా టీ లేదా కాఫీ లాంటి తాగుతున్నప్పుడు మనకైతే మరకలు అవుతుంది కదా. సో మనం ఎన్ని వాషులకు వేసినా సరే అవి అయితే చాలా వరకు పోవు. సో అటువంటి వాటికి వాటి వల్ల మనం ఆ డ్రెస్లే పక్కన పెట్టాల్సి వస్తుంది. సో అటువంటి వాళ్ళకి ఈ గ్యాజెట్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. జస్ట్ దీంట్లోని మనం లిక్విడ్స్ అయితే ఒకసారి పెట్టి దాంతో మనం ఆ ప్లేస్లోని మనం రబ్ చేస్తూ ఉన్నట్టుగైతే చాలు. సో అక్కడితో ఆ యొక్క పెయింటింగ్ ఏదైనా మరకలు గట్టే ఉన్నట్టుగైతే ఈజీగా అయితే పోతుంది. సో దీని యొక్క లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో నెక్స్ట్ గ్యాజెట్ పేరు కొలాప్సిబుల్ హ్యాంగర్. సో మనం రెగ్యులర్గా యూజ్ చేసే హ్యాంగర్స్లా కాకుండా ఇది ఎక్స్టెండబుల్ అయితే అవుతుంది. సో దీనివల్ల మన కబోర్డ్లో ఎక్కువ స్పేస్ అయితే ఇదైతే ఆక్యుపై చేయదు. చాలా తక్కువ స్పేస్లోనే దీన్ని మనం ఈజీగా హోల్డ్ అయితే చేసుకోవచ్చు. సో ఈజీగా ఇది ఎక్కువ డ్యూరబుల్ అయితే ఉంటుంది. ఒక లుక్ అవుట్ అయితే వేయండి. సో నెక్స్ట్ గ్యాజెట్ పేరు బెడ్షీట్ హ్యాంకర్ ట్రంకర్. సో మన బెడ్షీట్ని మనం ఎంత బాగా మడతెట్టినప్పటికీ కూడా హోటల్స్లో మడతెట్టినట్టుగైతే ఉండదు. సో అలాంటప్పుడు చాలా చూడడానికి కొద్దిగా ఆక్వర్డ్గా ఉంటుంది కదా. సో అటువంటి వాళ్ళకు ఆ బెడ్ అలా ఎత్తి పట్టుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది, మరీ ముఖ్యంగా ఓల్డ్ ఏజ్ పీపుల్కి. సో అటువంటి వాళ్ళకి ఈ యొక్క బెడ్ హ్యాంగర్ అయితే చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది. జస్ట్ ఇది బెడ్ని లోపల మనం ఒకసారి లోపల చూపించడానికి చాలు. సో దాంతో మనమైతే ఆ బెడ్షీట్ని ఈజీగా స్టిఫ్గా మనం అయితే పెట్టుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్. నెక్స్ట్ గ్యాజెట్ పేరు లిన్ రిమూవర్. సో మన యొక్క డ్రెస్లో మనం ఎక్కువగా యూజ్ చేస్తున్నప్పుడు మనకు చిన్న చిన్న కాటన్ పీస్లు అయితే వచ్చేస్తూ ఉండి డ్రెస్ చూడడానికి చాలా ఇబ్బందిగా అయితే ఉంటుంది, ఆ పోగులట్టు వచ్చేసి. సో అటువంటి వాళ్ళకి ఏంటంటే ఈ యొక్క గ్యాజెట్ చాలా బాగా ఉపయోగపడుతుంది. సో దీంట్లో ఉన్న ఈ స్టీల్ ఐటెం ద్వారా మనం డ్రెస్ మీద రబ్ చేస్తున్నట్టుగైతే ఆ స్టెయిన్ ఏదైతే ఉంటుందో అదంతా పోయి కొత్తగా ఉన్నప్పుడు ఏ విధంగా తీసుకున్నామో ఆ విధంగా అయితే తయారవుతుంది. సో ఇది కూడా మనకి బడ్జెట్లో అయితే దొరుకుతుంది. మీ యొక్క డ్రెస్సులు కూడా ఇతర నుంచి పోవాల్సిన అవసరం అయితే లేదు. సో నెక్స్ట్ గ్యాజెట్ పేరు లెంటాక్స్ ప్రూఫ్. సో మన యొక్క ఇంట్లో చాలా వరకు వాల్ క్రాక్స్ అయితే వేస్తూ ఉంటాయి, లేదా పగుళ్ళ వల్ల వాటర్ అయితే లీక్ అవుతూ ఉంటుంది కదా. సో ప్రతిసారి కూడా ప్లంబర్ని తీసుకొచ్చి మనం వాటిని అన్నింటినీ కూడా పని చేయించుకోవాలనుకుంటే చాలా ఎక్కువ అమౌంట్ అయితే అవుతుంది. సో అటువంటి సందర్భంలో దీన్ని మనం యూజ్ చేసుకున్నట్టుగైతే వాటర్ అయితే ప్రూఫ్గా ఉంటుంది ఇది. సో దీనివల్ల వాటర్ అయితే లీక్ అయితే అవ్వదు. సో నెక్స్ట్ గ్యాజెట్ పేరు స్మార్ట్ డోర్ క్లోజర్. సో మనం డోర్ క్లోజ్ చేసుకుంటే ప్రతిసారి కూడా డోర్ క్లోజ్ చేయడం కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కదా. సో దాన్ని బట్టి అదే లాక్ అయిపోయే విధంగా దీన్ని అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. దీనికైతే రకరకాలైన స్టిప్స్ అయితే ఉంటాయి. సో దాన్ని జస్ట్ మనం వాల్కి అయితే ఈ విధంగా స్టిక్ చేసుకొని దానికి ఆటోమేటిక్గా దానికి కనెక్ట్ చేస్తే చాలు. సో ఒకసారి మనం ఓపెన్ చేయగానే దాన్ని బట్టి అదే లోపలికి అయితే లాక్ ఉంటుంది. సో దాని యొక్క వైర్ కూడా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అండ్ గట్టిగా ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదు. సో మన దీంట్లోనే చాలాసార్లు మనం రకరకాల యాంగిల్స్లో కూడా దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. సో దానివల్ల ఎక్కువ మనకైతే ఉంటుంది. నెక్స్ట్ గ్యాజెట్ పేరు హ్యాండ్లీ జ్యూస్. సో మనం రకరకాల జ్యూసెస్ అయితే చూస్తూ ఉంటాం కదా, బట్ ఏవి కూడాను అంత పక్కాగా అయితే గ్రైండ్ అయితే చేయవు. కానీ ఈ యొక్క గ్యాజెట్ ఏంటంటే మన యొక్క జ్యూస్ ఏవైనప్పుడు కూడా మన హ్యాండ్తోనే ఈ విధంగా క్రష్ చేసుకున్నట్టుగా అయితే చాలు మనకి ఫ్రెష్ జ్యూస్ని అయితే ఇదైతే ఇస్తుంది. సో ప్రతి ఒక్క పల్ప్ కూడాను మనకైతే వేస్ట్ అవ్వకుండా అయితే ఉంటుంది. సో ఈ విధంగా దీన్ని యూజ్ చేసుకోవడమే. సో ఇది కూడా మనకి 100 రూపీస్ బిలోలో అయితే ఉంటుంది. దీని యొక్క లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. మన టెలిగ్రామ్ గ్రూప్లో ఇటువంటి డీల్స్ అయితే చాలా ఎక్కువగా వస్తుంటాయి కాబట్టి మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్లోకి వెళ్ళి ఎంఎస్ఆర్ డీల్స్ అనే ఛానల్ అయితే మీరైతే జాయిన్ అవ్వండి. ఇటువంటివన్నీ కూడా మనకి బెస్ట్ ప్రైజ్లు అయితే వస్తాయి.
నెక్స్ట్ గ్యాజెట్ పేరు ఫీవర్ ప్యాచ్. సో మనం ప్యాచెస్ అయితే చూస్తుంటాం కదా, ఎస్పెషల్లీ నైట్ టైంలో ఎవరికైనా సరే ఫీవర్గా ఉన్నప్పుడు, మనం ఎక్కడికి హాస్పిటల్కి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ ఫీవర్ ప్యాచ్ని అయితే యూజ్ చేయండి. సో ఇవేంటంటే మనం ఈజీగా స్టిక్ చేయొచ్చు. సో హీట్ అబ్జర్వ్ చేసుకుంటాయి ఇవి. సో ఆ విధంగా మనం అయితే కొంతవరకు హీట్ నుంచి తగ్గించుకోవడానికి, బాడీలో హీట్ అయితే తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అప్పుడు మనం వెంటనే హాస్పిటల్కి వెళ్ళడానికి అయితే ఒక అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇవి మనం ఎవరైనా ఎక్కడ ఏ ప్లేస్లో అయినా సరే యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా హ్యాండ్ అనే కాదు, ప్రతి ఒక్క ప్లేస్లో దీన్ని ఈజీగా స్టిక్ సో నెక్స్ట్ గ్యాజెట్ పేరు షూ ఆర్గనైజర్ ట్రావెల్. సో మనం ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు మన యొక్క డ్రెస్సెస్ అయితే పట్టుకుని వెళ్తుంటాం, కానీ షూ లేదా చెప్పుల్స్ పట్టుకెళ్ళడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే వాటి బురద గట్ట ఉంటుంది కాబట్టి. సో అటువంటి ఇబ్బంది పడే వాళ్ళకి ఈ యొక్క గ్యాజెట్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో వచ్చే ప్లాస్టిక్ కవర్స్లో ఏంటంటే, సో మన యొక్క డ్రెస్సెస్లో ఏ విధంగా ఆర్గనైజ్ చేసుకుంటామో మన యొక్క షూస్ అండ్ చెప్పుల్స్ కూడా సో ఈజీగా ఇందులో ప్యాక్ అయితే చేసుకోవచ్చు. సో ఇవి వాటర్ ప్రూఫ్ అండ్ డస్ట్ ప్రూఫ్ ఉండడం వల్ల ప్రతి ఒక్క ఐటెం కూడా చాలా డ్రైగా అయితే ఉంటుంది. ఎటువంటి బురద లేకపోతే బ్యాడ్ స్మెల్ అయితే రాకుండా అయితే చూస్తుంది. ఈ యొక్క గ్యాడ్జెట్ బాగా ఉపయోగపడుతుంది కదా. సో నెక్స్ట్ గ్యాడ్జెట్ పేరు కార్ట్ బ్యాగ్. సో మనం జనరల్గా ఏదైనా షాపింగ్ మాల్ లేదా డీమార్ట్ లాంటి షాప్కి వెళ్తున్నప్పుడు మన యొక్క ప్రతిసారి కూడా మనకు కొన్న ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకుని వెళ్ళడానికి ఒక బ్యాగ్ అయితే కొనాల్సి వస్తుంది. సో అటువంటి వాళ్ళకి ఈ యొక్క గ్యాజెట్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఎక్కువ ఐటమ్స్ కొన్నప్పటికీ కూడా ఐదర్ ఇది హ్యాండ్ బ్యాగ్ లాగా యూజ్ చేయొచ్చు, అదేవిధంగా ఒక మినీ ట్రావెల్ బ్యాగ్ లాగా కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. సో ఈ విధంగా వీడియోలో చూసినా కదా. సో ఈ విధంగా దీని యొక్క ఎక్స్టెన్షన్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో మంచి మనికి గల ట్రావెల్ బ్యాగ్ అయితే ఇది బాగా ఉపయోగపడుతుంది. ఎస్పెషల్లీ ఎవరైనా బజార్కి వెళ్ళి సామాన్లు తీసుకొచ్చిన వాళ్ళకి. చూసారా చూడడానికి ఎంత చిన్నగా అయితే అయిపోయిందో. సో ఈ విధమైన దీని యొక్క లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, వీళ్ళైతే అక్కడ నుంచి చెక్అవుట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూపించిన ప్రతి ఒక్క ఐటెం గ్యాజెట్స్ కూడా వాటి యొక్క లింక్స్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. వీలైతే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్.